నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం కలుసుకుంటూనే ఉన్నాం. జీవితం మన కోసం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానం, కొద్దిపాటి అనుభవాన్ని, పెద్దగా అంత పెద్ద తెలివేమి లేదులేండి. నాకు అంత పెద్ద జ్ఞానవంతుడు ఏం కాదు. నాకున్న కొద్దిపాటి తెలివి, పరిజ్ఞానం, దాంతో కొన్ని విషయాలు లోకానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దాని నుంచి ఎవరేమైనా నేర్చుకొని వాళ్ళ జీవితాల్లో సుఖశాంతులతో ఉంటారనేటువంటి ఆశ. ఇది ఆశో పేరాశో నాకు తెలియదు. నేను మొత్తం జీవితం ఇలాగే బతుకుతూ వచ్చాను కాబట్టి ఇప్పుడు అకస్మాత్తుగా జీవితాన్ని మార్చుకోలేను కదా. కాబట్టి ముసలోడి ధోరణి ముసలోడికి అన్నమాట. చూడండి, దుర్మార్గులను ఏ రోజు చేరదీయకూడదు. అంటే దుష్ట స్వభావం, వాళ్ళ యొక్క వ్యక్తిత్వము, క్యారెక్టర్ మంచిది కాకపోతే వాళ్ళను ఎప్పుడు చేరదీయకూడదండి. మొదటికే మోసం వస్తుంది అన్నమాట. పామును పాలు పోసి పెంచకూడదు. ఏదో ఒక రోజు అది కాటు వేయక మానదు. ఎందుకంటే తప్పు పట్టడానికి ఏం లేదు, పాపం దాని స్వభావం అది. అదేం చేస్తుందండి పాపం, బుద్ధిరీత్యా దాని బుద్ధి అట్లా ఏడ్చిందనమాట. ప్రకృతిలో దాని బుద్ధి అలా ఉంది. అలాగే మనిషి చెడు ఆలోచనలతో, చెడు సంస్కారాలతో, తప్పుడు విధానాలతో తన జీవితాన్ని నిర్మాణం చేసుకున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి ద్వారా సమాజానికి తీరని ద్రోహం, తీరనటువంటి ఆపద కలగక మానదు. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒక నీటి ప్రవాహంలో నీరు వేగంగా ప్రవహిస్తుంది. దాంట్లో ఒక తేలు కొట్టుకొని పోతుంది. స్కార్పియన్ తేలు తెలుసు కదా. కొట్టుకొని పోతుంటే ఆ ఒడ్డు మీద ఉన్నటువంటి ఒక కప్ప దీన్ని చూసింది. చూసి, అయ్యో అనవసరంగా నీటిలో మునిగి చనిపోతుందేమో, దీన్ని రక్షిద్దాము, కాస్త పుణ్యమైన దక్కుతుందని చెప్పేసి అది ఆ తేలుకి కొద్ది సమీపంలోకి పోయి, చూడు, నువ్వు ఈ విధంగానే ప్రవాహంలో కొట్టుకుపోతే చచ్చిపోతావు. ఒక పని చేయి, నిన్ను నా వీపు మీద ఎక్కించుకుంటాను, ఆ తర్వాత నిన్ను ఒడ్డుకు చేరుస్తాను. అప్పుడు నువ్వు సురక్షితంగా బయటపడవచ్చు. కానీ ఒక మాట ఇవ్వాలి, నువ్వు ఆ ఒడ్డుకు చేరేటువంటి ఈ ప్రయాణంలో నన్ను ఎక్కడా నువ్వు కరవకూడదు. కరిస్తే నేను మునిగిపోతాను, తర్వాత నువ్వు కూడా మునిగిపోతావు, ఇద్దరం చనిపోతాము. విషం ద్వారా నేను, నీటిలో మునిగిపోవడం ద్వారా నువ్వు చనిపోతావు. మరి ఆ మాట అంటే తేలు అమాయకంగా, ఆపదలో ఉంది కదా, లేదండి నేను అట్లా చేస్తానా, నేను మీకు ఎలాంటి అపకారం చేయనని చెప్పింది. తేలు కప్ప యొక్క వీపు మీదకి ఎక్కింది. ప్రయాణం చేస్తున్నారు. ఇక కేవలం ఒక 2 అడుగుల దూరంలో ఒడ్డు ఉంది. కానీ తేలు ఉండలేకపోయింది అన్నమాట. ఇక ఉండలేకపోయింది, దాన్ని కుట్టేసింది. స్కార్పియన్ స్టింగ్ కుట్టేసింది. కుట్టేయగానే విషం శరీరం అంతా పాకుతుంది. కప్ప ఈదలేకపోతుంది. అది అడిగిందట, తేలు నీకు ముందే చెప్పాను కదా, నన్ను అయినా కుట్టావు, అదేదో ఒడ్డుకు చేరిన తర్వాత కుట్టినా సరిపోయేది, ఎందుకంటే కనీసం నువ్వైనా బతికేదానివి, నేను చనిపోయినా అని అన్నదట. తేలుకు దానికి సమాధానంగా, ఏం చేయాలి, అది నా స్వభావం, ఉండలేకపోయాను, నేను అసలు నిన్ను కుట్టకుండా ఉండలేకపోయాను, అప్పటికే ఎంతోసేపు ఆపుకున్నాను, ఇక ఆపుకోలేకపోయాను, అందుకని కుట్టేశాను అని చెప్పింది అనమాట. తేలు కప్ప 2 చనిపోయాయి. అది నీటిలో మునిగి చనిపోయింది, కప్పనేమో విషం ద్వారా చనిపోయింది. సమాజంలో కూడా మనం వ్యక్తులను జాగ్రత్తగా పరిశీలించి వారికి ఆశ్రయం ఇవ్వాలా వద్దా, వాళ్ళకి సహాయం చేయాలా వద్దా, ఆ వ్యక్తులు ఎంత విషపూరితంగా ఉన్నారు, ఇవన్నీ చూడాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే
మనం ఎంత జాగ్రత్త వహించినా కానీ జరగాల్సినటువంటి అనర్థం జరిగే తీరుతుందన్నమాట. ఈ తేలు రకాలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా కావచ్చు, మీ కుటుంబ సభ్యులే కావచ్చు, సమాజంలో ఉండేటువంటి వ్యక్తులే కావచ్చు, ఒక సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులే కావచ్చు, ఏ వర్గం వారైనా ఏ సమూహంలోనైనా వీళ్ళు ఉంటారు. సో ఇంటా బయట చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ఈ వివేకాన్ని, ఈ ప్రజ్ఞను, ఇలాంటి తెలివితేటల్ని, ఏది మంచి ఏది చెడు, ఏది చేయదగ్గది ఏది చేయదగ్గది కాదు, ఎవరు సన్మార్గుడు ఎవరు దుర్మార్గుడు, ఏ ఆపద ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ముందే పసికట్టి జీవిస్తే చాలా అనర్థాలను మనం అరికట్టడానికి వీలుంటుంది. నమస్కారం.